గౌరవ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు చేసిన కృషి వల్ల మరి మా పాలకవర్గం ఏర్పడి 3 మాసాలు మొన్నటికి పూర్తయింది. ఈ 3 మాసాల లోపలే కరీంనగర్ నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వారు రూపొందించుకొని మరి కరీంనగర్ నగరాన్ని గత 7 సంవత్సరాలుగా ఏ విధంగానైతే వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా 13,400 కోట్ల రూపాయల నిధులు గతంలో తీసుకురావడం జరిగింది. స్మార్ట్ సిటీ కావచ్చు, అమృత్ 1 and 2 కావచ్చు, మరి ఇతరత్ర రైలు బ్రిడ్జ్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు 1,400 పైచిలకు నిధులు గతంలోనే తీసుకురావడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు కరీంనగర్ నగర పాలక సంస్థలో మా పాలకవర్గం ఏర్పడితే తప్పకుండా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వారు చెప్పిన దానికి నిదర్శనంగా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో 840 కోట్ల రూపాయల నిధులను మరి వారు మంజూరు చేయించారంటే నిజంగా వారి యొక్క నాయకత్వానికి, వారి యొక్క మాట ఇచ్చి తప్పనితనానికి నిదర్శనంగా నేను పేర్కొంటా ఉన్నాను.